హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శనగపప్పు వడలండి. ఈ శనగపప్పు వడలు ఈవినింగ్ టీ కాఫీ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 3 గంటల ముందు శనగపప్పు నానబెట్టుకోవాలండి. 3 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ కొద్దిగా శనగపప్పుని మనము వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతాది తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ శనగపప్పు ఎక్కువగా నానితే కూడా మనకి అంత క్రిస్పీగా అనేవి రావన్నట్టు. రుచికి సరిపడా 4, 5 పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఒక్కసారి దాన్ని గ్రైండ్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే మనకు వడలేసేటప్పుడు పిండి అనేది కరెక్ట్ ప్రాపర్గా ఉంటుందన్నట్టు. చూడండి, ఇప్పుడు ఇలా మనకు పిండినంతా వేరొక బౌల్లోకి తీసుకొని ఒక టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 2, 3 టీ స్పూన్ల ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి మొత్తము వీటిని మిక్స్ చేయాలండి. ఇవన్నీ మొత్తము మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసి వీటిని చూడండి, ఇలా కలుపుతుంటేనే మనకు బరకగా ఉండాలి. అలా ఉంటే వడ అనేది మనకు క్రిస్పీగా వస్తుందన్నట్టు. ముందే మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ కొద్దిగా శనగపప్పును పైన వేస్తే మనకు వడలో నుంచి కనబడుతూ అది చూడగానే తినాలనిపించేలాగా ఉంటాయి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వులు వేసి కలిపి మొత్తం మనకు పిండి అనేది రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిందా చూసుకొని ఇలా చేతికి తడి పెట్టుకొని మాత్రమే ఈ వడలని వేయాలి. అట్లయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా 1 బై 1 వేయాలి. ఎప్పుడు కానీ ఆయిల్ ఎక్కువ కూడా కాగకూడదండి. అలా కూడా వేయచ్చు. ఇప్పుడు మనము ఇంకొక చేతికి ఇలా తడి పెట్టుకొని వడలు ఇలా వత్తేసుకొని మనం ఇలా తీస్తే మనకు వచ్చేస్తాయి డైరెక్ట్. ఇట్లా కూడా వేసుకోవచ్చు 2 రకాలుగా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం హై పెట్టుకొని అవి కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత 1 బై 1 ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇవి రెయినీ సీజన్లో కూడా చాలా బాగుంటాయండి. వేడి వేడిగా తినాలనిపిస్తాయి శనగపప్పు వడలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్లేము లో పెట్టేసుకొని మనకు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వడలు. వీటిని మనం సర్వ్ చేసుకొని పైన దీనికి ఇట్లా ఒక్కొక్కటి పెట్టేసుకున్న తర్వాత పైనుంచి ఈ ధనియాల పొడితో వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని అంచుకు తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నట్టు.